తెలుగుదేశం పార్టీ అంటే ఒక కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో లక్షలాది మంది సుశిక్షితమైనటువంటి కార్యకర్తల పార్టీ ఈరోజు ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేము ఒక మంత్రిగా కన్నా అటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక ఎన్టీఆర్, ఒక చంద్రబాబు, ఒక లోకేష్ లాంటి ఒక ఉన్నతమైన అత్యున్నతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నామని అంటే అది మా పూర్వజన్మ సుకృతంగానే మనందరం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి తెలుగుదేశం పార్టీకి మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా మరి ఈరోజు రామరాజు గారు బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకి మొదటిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వాస్తవాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అబద్ధాలకు అసత్యాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అబద్ధాలకు అసత్యాలకు ప్యాంటు చొక్కా వేస్తే ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ప్రజల్లో ఎండగట్టకపోతే 2019లో జరిగినటువంటి తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఇంకా శూన్యమైపోయేటువంటి పరిస్థితి. ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపు కాసేటువంటి పరిస్థితి మన నాయకులు కార్యకర్తలు భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ